ట్యాంక్ బండిగా ప్రసిద్ధమైన ఈ రహదారి 1568లో హుస్సేన్ సాగర్ గట్టుగా నిర్మించబడింది. ఇది చెరువు గట్టుగా ఉంది కాబట్టి ట్యాంక్ బండిగా ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలను కలుపుతుంది హుస్సేన్ సాగర్. ఈ గట్టు మీద నుండి వెళ్లే ట్యాంక్ బండ్ రహదారికి జంట నగరాలలో ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. పొద్దున్న పూట వ్యాయామంలో భాగంగా ఉదయం నడక సాగించే వారికి, సాయంకాలం వాక్కి వెళ్లే వారికి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆదివారం, ఇతర సెలవు రోజుల సాయంత్రం సమయాలలో స్నేహితులను కలుసుకునే వారికి ఇది ఒక ఇష్టమైన ప్రత్యేక స్థలం. ట్యాంక్ బండ్ హైదరాబాద్ లో సందర్శించడానికి ఒక ఆసక్తికరమైన ప్రదేశం. ట్యాంక్ బండ్ రహదారిన హైదరాబాద్, సికింద్రాబాద్ నగరంలోని 2 భాగాలను కలుపుతోంది. ఇది హైదరాబాద్ లోని అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రదేశాలలో ఒకటి. హుస్సేన్ సాగర్ సరస్సు మధ్యలో గౌతమ్ బుద్ధుని ప్రసిద్ధ ఏకశిల ఉంది. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలగా చెప్పబడింది. ట్యాంక్ బండ్ నుండి హుస్సేన్ సాగర్ సరస్సు ఉత్కంఠభరితమైనది. ఇది చాలా మందిని ఈ ప్రదేశానికి ఆకర్షిస్తోంది. విగ్రహం చుట్టూ లైట్లు ఆన్ చేసినప్పుడు ఇది ముఖ్యంగా రాత్రి సమయంలో అద్భుతంగా ఉంటుంది. హుస్సేన్ సాగర్ లో జిబ్రాల్టర్ రాక్ అనబడే రాతి పైన ఒక పెద్ద బుద్ధ విగ్రహాన్ని అమర్చారు. ఒకే రాతిలో మలచబడిన ఈ విగ్రహం 17.5 అడుగుల ఎత్తు ఉండి 350 టన్నుల బరువుంటుంది. గణపతి స్థపతి నేతృత్వంలో 40 మంది శిల్పులు 2 సంవత్సరాలు శ్రమించి మలిచిన ఈ శిల్పం 60 కిలోమీటర్ల దూరం నుండి 192 చక్రాలు గల వాహనంపై ఇక్కడికి తీసుకురాబడింది. అయితే స్థాపన సమయంలో విషాదం చోటు చేసుకుంది. బార్జితో పాటు విగ్రహం మునిగి కొందరు శ్రామికులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మళ్లీ డిసెంబర్ 1992లో దీనిని వెలికితీసి ప్రతిష్ఠించారు. హైదరాబాద్ నగర చిహ్నంగా చార్మినార్తో పాటు ఈ విగ్రహాన్ని కూడా పలు సందర్భాలలో చూపుతారు. ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 33 మంది కాంస్య విగ్రహాలకు ప్రసిద్ధి చెందింది. ఈ శిల్పాలలో కొన్ని శ్రీకృష్ణ దేవరాయ, నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడ, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, మొల్లా, త్రిపురనేని రామస్వామి చౌదరి మొదలైన మహావీరుల విగ్రహాలు ఉన్నాయి. అలాగే తెలుగు సాహిత్యం, గొప్ప రచయితలు, పాలకులు, సామాజిక కార్యకర్తలు, స్వాతంత్ర సమరయోధుల కవులు ఉన్నారు. ఈ విగ్రహాలను మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1987-88 కాలంలో నెలకొల్పేలా చేశారు. అంతకుముందు ట్యాంక్ బండ్ రహదారి చాలా ఇరుకైనది. 1946లో మార్పులు చేసి వెడల్పు చేయబడింది. ఇక ఆ తర్వాత ఈ ప్రదేశం చాలా ఆకర్షణీయమైన విగ్రహాలతో, పచ్చని తోటలతో కనిపించింది.
ట్యాంక్ బండ్ గా ప్రసిద్ధి చెందిన ఈ రహదారి ఏదైతే ఉందో మనకు అందరికీ తెలిసిందే. పొద్దున్న పూట అనుకుంటే గనక సీనియర్ సిటిజన్స్ అండ్ నార్మల్ ఏజ్ పీపుల్ వాళ్ళందరూ ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు. అదే సాయంత్రం వేళ అయితే వ్యాయామం చేస్తూ ఉంటారు. అంత ప్రసిద్ధి చెందిన ఈ ట్యాంక్ బండ్ కి చాలా చరిత్ర ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ అప్పట్లో కట్టించిన మన ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు 33 విగ్రహాలు తయారు చేయించారు. అందులో ఎంతో మంది ప్రముఖులు చాలా గొప్పవారు ఉన్నారు. ఆ 33 మంది గురించి తెలుసుకోవాలంటే మన జీవితం చాలదు. కానీ ఉన్న కొద్దీ ఈ నేటి తరానికి ఆ 33 మంది గురించి తెలియాలి. అలాగే ఈ చుట్టూ ఉన్న వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టూ చెట్టు చీమలు. ఇక్కడ ఉన్న గౌతమ్ బుద్ధుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏదైనా ఉంది అని అంటే బుద్ధ విగ్రహం ఇస్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు ఈ ట్యాంక్ బండికి. ఆ బుద్ధ విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు సుమారు 40 మంది కార్మికులు 2 సంవత్సరాల వరకు ఆ విగ్రహం చేయడానికి చాలా కష్టపడ్డారు. కానీ ఆ సమయంలో ఒక విషాదం కూడా చోటు చేసుకుంది. విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు కొంతమంది కార్మికులు ఎవరైతే ఉన్నారో దాన్ని తయారు చేసినారో నీళ్ళలో మునిగిపోయి చనిపోయారు. విగ్రహం కూడా కింద పడిపోయింది. మళ్ళీ 1992లో విగ్రహ ప్రతిష్టని మళ్ళీ పునఃప్రారంభించారు. ఇక్కడ ఉన్న 33 విగ్రహాలు మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారందరిలోనూ ఏదో తెలియని మహాశక్తి ఉంది. నేటి తరానికి వారి విలువలు తెలియాల్సిన అవసరం మరి ఎంతగానో ఉంది. అలాగే ఈ ట్యాంక్ బండ్ చుట్టుపక్కల పరిసరాలను చూసుకుంటే మనక సాయంత్రం పూట చల్లగాలిలో మనం అలా విహరిస్తూ ఉంటే ఇక్కడ చిన్న చిన్న షటర్స్ ఉన్నాయి. క్లీన్ అండ్ గ్రీన్ గా మొత్తం ఆకుపచ్చని తోరణం కనిపిస్తుంది అన్నమాట. ఆ వాతావరణం కనిపిస్తుంది. చుట్టూ చెట్లతో ఉంటుంది. అలాగే ఈ చుట్టూ మనకు సంజీవయ్య పార్క్ కానివ్వండి, లుంబిని పార్క్ కానివ్వండి, ఇందిరా పార్క్ కానివ్వండి, ఇలా ఎన్నో అందమైన పార్కులతో పాటు భవనాలు, మందిరాలు కూడా ఉన్నాయి. ఇటు సికింద్రాబాద్ నుంచి అటు హైదరాబాద్ ఎటు చూసుకున్నా కూడా ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మనం చూడబోయే ఏదైనా లైక్ టూరిస్ట్ ప్లేస్ లాగా ఏదైనా చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ట్యాంక్ బండ్ కి రావాల్సి ఉంటుంది. ట్యాంక్ బండ్ లో లైవ్ హైదరాబాద్ లవ్ సింబల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ లవర్స్ కి అడ్డా అని కూడా చెప్తుంటారు. సాయంత్రం పూట లవ్ హైదరాబాద్ ఉన్న సిగ్నల్స్ దగ్గరకు వచ్చి లవర్స్ కూడా సెల్ఫీ దిగుతూ ఉంటారు. యూత్ ని కూడా అట్రాక్ట్ చేసే ప్లేస్ ఏదైనా ఉంది అంటే ట్యాంక్ బండ్ అని చెప్పొచ్చు. అలాగే బయట దేశాల నుంచి ఎవరైనా మన ఇండియాకి వచ్చినప్పుడు ఏదైనా చూడాలి అనుకుంటే ఫస్ట్ ట్యాంక్ బండ్ కి తీసుకొచ్చి అక్కడ బుద్ధ విగ్రహాన్ని గొప్పతనం కానివ్వండి, ఇక్కడ ఈ ట్యాంక్ బండ్ మీద ఉన్న ఒక 33 విగ్రహాల మహానుభావుల చరిత్ర ఏదైతే ఉందో అది తెలియజేయడానికి ఎంతో గర్వంగా మనం ఫీల్ అవ్వాలి. కెమెరామెన్ సాంబశివతో కీర్తన, అమ్మ న్యూస్, హైదరాబాద్. దక్షిణ భాగంలో సెక్రటేరియట్ భవనాలు, లుంబిని పార్క్, ఎన్టీఆర్ మెమోరియల్, హైదరాబాద్ బోట్ క్లబ్ ఉన్నాయి. దాని ఉత్తర భాగంలో ఉన్నప్పుడు హజరత్ సైదాని, మా సాహెబ్ సమాధి, సంజీవయ్య పార్క్, సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ ఉన్నాయి. ఇందిరాగాంధీ పార్క్ కూడా దీనికి చాలా దగ్గరలో ఉంది. సెక్రటేరియట్ రాష్ట్ర అసెంబ్లీ కూడా సమీపంలో ఉన్నాయి. మీరు నెక్లెస్ రోడ్ సందర్శించిన రోజునే మీరు బిర్లా మందిర్, హైదరాబాద్ పర్యటనను కూడా ప్లాన్ చేయొచ్చు.